హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ న్యూస్ మెకానిక్ భాష ఫ్రమ్ నెల్లూరు. ఈరోజు మా వర్క్షాప్లో మేము ఈ యాక్టివా 6G వెహికల్కి కంప్లీట్గా ఇంజన్ అనేది డౌన్ చేసాము. దీన్ని ఇంజన్ డౌన్ చేయడానికి రీజన్ ఏంటి అండ్ దీనిలో ఉండే ప్రాబ్లం ఏంటని చెప్పేసి క్లియర్ కట్గా ఈ వీడియోలో అయితే మనం డిస్కషన్ అయితే చేద్దాము. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీకు స్కూటీస్, బైక్కి సంబంధించిన మంచి ఇన్ఫో అయితే దొరుకుతుంది. అదేవిధంగా మంచి కండిషన్లో బైక్స్ కూడా ఏమైనా సేల్కుంటే ఇదే ఛానల్లో నేను పోస్ట్ అయితే చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వీడియోని లైక్ చేసి షేర్ అయితే చేయండి. సో గైస్, ఇది వచ్చేసి యాక్టివా 6Gకి సంబంధించిన బోర్ అనమాట. కంప్లీట్గా ఈ బోర్ అనేది గీతలు అయితే పడిపోయి స్టాండర్డ్ బోరే, లైక్ ఇప్పటిదాకా దీన్ని బోర్ కటింగ్ అయితే చేయించలేదు. కానీ కస్టమర్ ఏంటంటే దీంట్లో 85,000 కిలోమీటర్స్ నియర్లీ తిరిగారు. మోడల్ వచ్చేసి 2021 ఆర్ 2022 అయితే ఉంటుందన్నమాట ఇది. సో ఇన్ ద బిట్వీన్ ఆఫ్ 4 years గ్యాప్లో కస్టమరు దీన్ని 85,000 కిలోమీటర్స్ అయితే తిప్పేశారు. కంప్లీట్గా దీంట్లో క్రాంక్లో సౌండ్ వచ్చేసింది. అదేవిధంగా బోర్లో కూడా గీతలు అయితే పడిపోయాయి. అండ్ బోర్ అయితే దీనికి మనము బోర్ కటింగ్ చేయించట్లేదు, కొత్త బోర్ అనేది వేయబోతున్నాము. సో దీనికి సంబంధించి క్రాంక్ కూడా కస్టమరు కొత్తది వేసేయమన్నారు. కాకపోతే క్రాంక్ కూడా వేసేసామంటే ఇది కాస్ట్ ఎక్కువైపోతుందని చెప్పేసి కస్టమర్కి చెప్పాము. అయినా కానీ కస్టమర్ ఏంటంటే నాకు లాంగ్ రన్లో మంచిగా పర్ఫామ్ చేయాలి బండి, అది కూడా కొత్తది వేసేయండి అన్నారు. కానీ మనం చెక్ చేసిన తర్వాత దానికి బేరింగ్స్, కనెక్టింగ్ రాడ్ వేసుకుంటే సరిపోతుంది, క్రాంక్ అంతా కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసి సో ఆయనకైతే ఆ క్రాంక్ని దాన్ని రిపేర్ అయితే చేయించడం జరిగింది. సో ఇప్పుడు దీనికి ఇది మనము ఇంజిన్ డౌన్ చేసాం కదా, కంప్లీట్గా ఇంజిన్ అనేది ఓపెన్ చేస్తున్నాము. అండ్ ఇది వచ్చేసి మ్యాగ్నెట్ అనమాట. మ్యాగ్నెట్ పుల్లర్ ఉపయోగించి దీన్ని అయితే ఇప్పుడు మ్యాగ్నెట్ని వేరు చేస్తున్నాం. అండ్ ఆల్రెడీ దీనికి ఇప్పుడు మనము బోర్ అనేది సపరేట్ అయితే చేసేసాము. లోపల క్రాంక్ అనేది ఓపెన్ చేయాలి. దీనికి ఇప్పుడు బైక్లో అయినా స్కూటీలో అయినా పవర్ అనేది జనరేట్ అయ్యేది ఈ మ్యాగ్నెట్ నుంచే. ఈ మ్యాగ్నెట్లో మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అయ్యి ఇక్కడ నుంచి బైక్ అంతటికి కావాల్సిన కరెంట్ అనేది ఇక్కడ నుంచి సప్లై అవుతుంది. సో ఇప్పుడు ఈ యాక్టివా స్కూటీకి మనము క్లచ్ పార్ట్ అంతా ఓపెన్ చేసేసాము, బోర్ ఓపెన్ చేసాము, హెడ్ ఓపెన్ చేసేసాము, అండ్ క్రాంక్ కూడా సపరేట్ అయితే చేసామన్నమాట. సో ఇదంతా కూడా లైక్ క్లచ్కి సంబంధించిన సామాన్ అన్నీ దీంట్లో ఉన్నాయన్నమాట. బెల్ట్ కానివ్వండి, ఫ్యాన్, క్లచ్ షూస్, క్లచ్ రోలర్స్ ఇవన్నీ కూడా సైడ్ అయితే పెట్టేసుకున్నాము. ఇవన్నీ కూడా ఒకసారి క్లీన్ చేసుకోవాలి. అండ్ మనం ఏంటంటే ఎప్పుడు కూడా ఈ స్కూటీస్లో ఈ క్లచ్ పోర్షన్ అనేది నీట్గా మెయింటైన్ చేసే మాత్రము ఖచ్చితంగా స్కూటీ అనేది మీకు లాంగ్ రన్లో లైఫ్ అయితే వస్తుంది. ఎగ్జాంపుల్ ఈ స్కూటీనే మీకు, ఎందుకంటే నియర్లీ 85,000 కిలోమీటర్స్ అయితే ఈ స్కూటీ అనేది తిరిగిందనమాట. సో ఫస్ట్ టైం దీనికి మనము ఇంజిన్ అనేది ఓపెన్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి కనబడేది వీడియోలో మా నాన్నగారు, అదేవిధంగా బాబాయ్. ఈయన వచ్చేసి మన నెల్లూరులో యమహా బైక్ స్టేడియంలో చాలా సీనియర్ మోస్ట్ మెకానిక్ అనమాట. అండ్ ఒక రకంగా చెప్పాలంటే నాన్నగారికి గురువు అనేది కూడా చెప్పుకోవచ్చు. సో అంత సీనియర్ అనమాట ఆయన. సో అలా సరదాగా మా షాప్ దగ్గరికి అయితే ఆయన రావడం జరిగింది. అండ్ నాన్నగారితో కాసేపు అలా ముచ్చట్లు పెట్టుకొని స్కూటీ అనేది ఇంజన్ ఓపెన్ చేయడానికి హెల్ప్ అయితే చేశారనమాట ఆయన. అండ్ ఈ స్కూటీ కంప్లీట్గా నేను మా డాడీ దగ్గరుండి ఇంజన్ అయితే ఓపెన్ చేశాను అనమాట. ఆ రోజు షఫీ అయితే రాలేదు వర్క్షాప్కి. సో అందువల్ల నేను మా డాడీనే వర్క్ అనేది చేసుకుంటూ ఉన్నాము. అండ్ డాడీ కూడా లైక్ ఇంజన్ వర్క్ అంటే మాత్రము చాలా కాన్సన్ట్రేట్గా వర్క్ అనేది చేసుకుంటారు ఆయన కూడా. లైక్ నేను హెల్ప్ చేస్తానా కానీ లేదు నువ్వు ఉండని చెప్పేసి ఆయన దగ్గరుండి ఆ స్కూటీని మొత్తం కూడా డిస్మాంటిల్ అయితే చేశారనమాట. సో ఇప్పుడు దీన్ని ఆయిల్ చూడండి, ఇంజన్ ఆయిల్ ఒక రకంగా ఫ్రెష్గానే ఉంది. కాకపోతే ఇంజన్ చేసిన తర్వాత ఆయిల్ అనేది ఖచ్చితంగా కొత్త ఆయిల్ అనేది వేయాల్సిందే ఆబ్వియస్లీ. సో ఇది వచ్చేసి క్రాంక్ లైక్ బేరింగ్స్ చెడిపోయా లేకపోతే కనెక్టింగ్ రాడ్ కొట్టేసిందా చెక్ చేస్తున్నారనమాట. మన అలా పైన తెరితేనే మనకు అర్థమవుతుంది కనెక్టింగ్ రాడ్ ఎలా ఉందని, ప్లే ఉందా లేదా అని చెప్పేసి. దీంట్లో అయితే ప్లే అయితే ఉంది. యాక్చువల్గా ఈ కనెక్టింగ్ రాడ్ కస్టమర్ కొత్తది వేసేద్దాం అన్నారు. కానీ దీంట్లో వెళ్ళింది కనెక్టింగ్ రాడ్ బేరింగ్సే కాబట్టి కాస్ట్ ఎక్కువ అవుతుంది సార్ కొత్తది తీసుకుంటే. దాంట్లో హాఫ్ ప్రైస్కి మనం దీన్ని లేత్లో వర్క్ అనేది చేయించుకోవచ్చు. సో అది ఎక్స్ప్లెయిన్ చేసి కస్టమర్కి ఈ క్రాక్ని మనం రిపేర్ అయితే చేయించాము. అండ్ ఇదండి లైక్ ఇంజిన్ అంతా కూడా డిస్మాంటిల్ చేసాం. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు లైక్ హెడ్లో ఉన్న రాకర్స్ అదేవిధంగా వాల్స్ అన్నీ కూడా ఓపెన్ అయితే చేసేసుకుంటున్నాము. దీనికి హెడ్ ల్యాపింగ్ కూడా చేయించాలి. హెడ్ ల్యాపింగ్, వాల్స్, గైడ్స్ అన్నీ కూడా వేయించాలి హెడ్లో పోర్షన్. ఎందుకంటే ఫుల్ ఇంజన్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా వీటిని కూడా మనము హెడ్ ల్యాపింగ్ చేయించి కొత్త వాల్స్ వేసినప్పుడు కరెక్ట్గా సెట్ అయితే అయిపోతుంది. అండ్ దీనికి క్యామ్ షాఫ్ట్ అనేది చెక్ చేస్తున్నారు. క్యామ్ షాఫ్ట్ మంచిగానే ఉందన్నమాట.
సో చూడండి, స్కూటీ వన్స్ ఓపెన్ చేసిన తర్వాత అసలు చెల్లాచెదురుగా అక్కడ పడితే అక్కడ పడిపోయే సామాన్లన్నీ కూడా, అంటే నీట్గానే సర్దాము. కానీ మనము ఆ ఇంజన్ ఓపెన్ చేసిన తర్వాత అయ్యో స్కూటీ అంటే ఇంతేనా, ఇంకా దీంట్లో ఇంకేం ఉండదా అని చెప్పేసి అనిపిస్తుందనమాట. ఇదే ఇంజన్ కేసెస్ కానివ్వండి, క్లచ్ కవర్ కేసులు కానివ్వండి, క్లచ్లో ఉండే సామాన్లు అన్నీ కూడా ఇక్కడ నీట్గా ర్యాంప్ మీద పేర్ చేసాము. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, స్కూటీ అనేది 85,000 కిలోమీటర్స్ ప్లస్ తిరిగిందని చెప్పేసి. చూడండి ప్రూఫ్ ఇదే. 84,081 కిలోమీటర్స్ తిరిగారు. అండ్ మధ్యలో కస్టమరు కొన్నిసార్లు మనకి ఏదైతే వరం సెట్ ఉంటుందో చెడిపోవడం వల్ల రీడింగ్ అనేది కొన్ని రోజులు లేకుండా నడిపారు. సో ఓవరాల్గా స్కూటీ 85,000 కిలోమీటర్స్ తిరిగింది. అయినా కానీ అవుట్లుక్ విషయానికి వస్తే మంచిగానే ఉందన్నమాట. అండ్ ఇంజన్ పరంగానే కొంచెం ప్రాబ్లం అయితే వచ్చేసింది ఇప్పుడు. సో నెక్స్ట్ డే దీనికి లేత్ నుంచి సామాన్లు వచ్చాయి. అప్పటికి షాప్లో షఫీ అయితే వచ్చేసాడు. సో తనే దగ్గరుండి ఇంజన్ అయితే ఫిట్ చేసుకుంటూ ఉన్నాడు నీట్గా. దీనికి ఇప్పుడు మనము ఏదైతే బోర్ ఉందో ఆ బోరు హెడ్ రెండు కూడా సెట్ చేస్తాం అనమాట. అండ్ బోర్ అనేది కంప్లీట్గా కొత్తదనమాట. కొత్త బోర్ అయితే వేసేస్తున్నాము ఈ స్కూటీకి. అండ్ దాంతోపాటుగా హెడ్లో ఉండే వాల్స్ కానివ్వండి, వాల్ సీల్స్, దాంతోపాటుగా హెడ్ ల్యాపింగ్, గైడ్స్ ఇవన్నీ కూడా లేత్ వర్క్ అయితే చేయించామన్నమాట. అండ్ లేత్ వర్క్లో ఏంటంటే దాన్ని మనము వన్స్ ఇంజన్ ఫిట్ చేసిన తర్వాత ఇంకొకసారి లైక్ ఎప్పుడైతే మనం ఫస్ట్ ఇంజన్ అయినా మారుస్తామో 500 కిలోమీటర్స్కి లేకపోతే 600 కిలోమీటర్స్ లోపల ఇంజన్ అయితే చేంజ్ చేసుకుంటాం ఫస్ట్ సర్వీసు ఆఫ్టర్ బోరు. అప్పుడు ఆ వాల్స్ని కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అండ్ కంప్లీట్గా దీనికి మనము ఇంజన్ కేసెస్ అనేవి ఎక్కిచ్చేసాము. అండ్ మీరు గమనించవచ్చు ఆ క్రాంక్ కూడా సెట్ అయిపోయింది మంచిగానే. అండ్ మనము ఈ క్రాంక్ రిపేర్ అంతా కూడా నెల్లూరులో ప్రసాద్ అన్న దగ్గర అయితే చేపిస్తాము మోస్ట్లీ. లేకపోతే మనకి ఒక మెకానిక్ సందు అయితే ఉందన్నమాట విఆర్సీ దగ్గర. ఆ సందులో మనం హెడ్ లేకపోతే బోర్కి సంబంధించిన వర్క్స్ అక్కడ చేపిస్తాము. కంప్లీట్గా క్రాంక్కి సంబంధించిన వర్క్స్ అయితే మాత్రము మన నెల్లూరులో ప్రసాద్ లేదని చెప్పేసి ఉంటుంది. మోస్ట్లీ ఆయన దగ్గరే మేము ఈ లేత్కి సంబంధించిన క్రాంక్కి సంబంధించిన వర్క్ అనేది చేపిస్తూ ఉంటాము. అండ్ ఇప్పుడు దీనికి మనము అనాబాండ్ పేస్ట్ అయితే పూసుకుంటున్నాను నీట్గా. ఎక్కడ కూడా ఓవర్గా రాకుండా నీట్గా అలైన్గా పూసుకుంటున్నాడు అనాబాండ్. ఈ అనాబాండ్ ఏంటంటే మనకి ఒక ప్యాకింగ్ టైప్ అనమాట. ఆయిల్ అనేది బయటికి రాకుండా ఈ అనాబాండ్ అనేది ఆయిల్ అక్కడికి రిస్ట్రిక్ట్ చేసేస్తుంది. సో గైస్, ఈ వీడియో అయితే నేను జస్ట్ ఇంజన్, బోరు, హెడ్ ఎక్కించేంత వరకు మాత్రమే వీడియో తీసుకోగలిగాను. నెక్స్ట్ నేను మళ్ళీ అనంతపురంకి అయితే స్టార్ట్ అయిపోయాను వర్క్ కదా. మండే రోజు అయిందంటే మాత్రం ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళాల్సిందే. సో అక్కడ ఏదైతే వర్క్ జరిగిందో దాన్ని నేను పార్ట్ 1గా తీసిపెట్టాను. నెక్స్ట్ పార్ట్ లైక్ డాడీ కొన్ని వీడియోస్ తీశారు ఆఫ్టర్ సర్వీస్ తర్వాత, ఇదంతా ఫిట్ చేసిన తర్వాత. ఆ వీడియో నేను నెక్స్ట్ వీక్లో అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ హోప్ యూ గైస్ అండర్స్టాండ్. అండ్ ఇప్పుడు దీనికి చూడండి పిస్టన్ అనేది ఎక్కించేశారు. అండ్ ఇప్పుడు దీనికి బోర్ అనేది ఎక్కించబోతున్నారు. అండ్ బోర్ చూడండి, మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది బోర్ చేసేటప్పుడు ఇన్ కేస్ మీకు 0.25 కటింగ్ ఉంది, మీకు కాస్ట్ తక్కువలో కావాలంటే అది చేయించుకోండి. లేదు బైక్ అనేది స్కూటీ అనేది మంచి పర్ఫార్మెన్స్ కావాలంటే మాత్రము ఖచ్చితంగా మీరు బోర్ అనేది కొత్తది వేసేసుకొని హెడ్ ల్యాపింగ్ అంతా కూడా నీట్గా చేపించేసుకుంటే ఆ స్కూటీ అనేది మళ్ళీ ఇంకొక 1,00,000 కిలోమీటర్స్ చక్కగా తిరగడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పుడు దీనికి బోర్ అయితే ఎక్కిచ్చేసారు. అండ్ ఇది టైమింగ్ చైన్ అనమాట, చేతిలో ఉంది. ఆ టైమింగ్ చైన్ ఏంటంటే మనకి ఎప్పుడు కూడా లోపల ఉండే క్రాంక్ షాఫ్ట్కి పైన ఉండే క్యామ్ షాఫ్ట్కి ఒక బ్రిడ్జ్ లాగా తయారవుతుంది అది. సో అది ఈక్వల్ పోర్షన్స్లో మనకి హెడ్లో ఉండే వాల్స్ని ఓపెన్ అండ్ క్లోజ్ చేయడానికి ఈ టైమింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది స్కూటీ ఆర్ బైక్లో ప్లే చేస్తుంది. సో ఎప్పుడు కూడా చైన్స్ ఈ టైమింగ్స్ అనేది త్వరగా డ్యామేజ్ అవ్వదు, పోదు. కానీ వన్స్ దాంట్లో సౌండ్ వస్తే మాత్రం దాన్ని అయితే కొత్తది అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇప్పుడు దీనికి హెడ్ అనేది ఎక్కేస్తున్నాము. సో కింద మొత్తం వెనకాల ఉన్నదంతా కూడా ఇంజన్ పోర్షన్, అంటే లైక్ ఛాంబర్స్ అనమాట. ఇంజన్ ఛాంబర్స్ మధ్యలో ఉండేది దానికి సంబంధించిన బోర్, అంటే సిలిండర్ కిట్ అంటారు దాన్ని. అండ్ దానిపైన హెడ్, దాంట్లో వాల్స్, రాకర్స్, టైమింగ్ చైన్, టైమింగ్ వీల్. సో ఇవన్నీ కూడా పెట్టేస్తున్నాము. అండ్ టైమింగ్ పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకంటే హెడ్ లోపల ఏదైతే క్రాంక్ ఉంటుందో ఆ క్రాంక్ని టాప్లో ఉందా లేదా అని చెప్పేసి ఇండికేషన్గా ఈ మనకి టైమింగ్ చైన్ వీల్ అయితే ఉంటుంది. సో దానికి సంబంధించిన మార్కింగ్ అనేది పైకి అయితే పెట్టేసుకోవాలి చక్కగా. సో అప్పుడు లోపల ఉన్న పిస్టన్ కూడా కరెక్ట్గా దాని పొజిషన్లో టాప్లో ఉందని చెప్పేసి అర్థం అన్నమాట. సో
సో గైస్ నేను చెప్పినట్లు దీనికి సంబంధించిన పార్ట్ 1 వీడియో అయితే నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. అండ్ పార్ట్ 2 వచ్చేసి నేను నెక్స్ట్ వీక్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంకింగ్ యూ.